ఇంధన ధరల పెంపును నిరసిస్తూ పల్నాడు జిల్లా నరసరావుపేటలో వైసీపీ నిరసనలు మిన్నంటాయి. పెట్రోల్ బంకుల వద్ద మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ధర్నా నిర్వహించాయి. ఇరాన్ యుద్ధం వల్ల ఏర్పడిన కొరతతో కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచిన ధరల వల్ల పేద ప్రజలు తీవ్ర ఆర్థిక భారంతో ఇబ్బందులు పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే మండిపడ్డారు. కేంద్రం ఇష్టారాజ్యంగా రేట్లు పెంచుతున్నా రాష్ట్ర ప్రభుత్వం కనీసం నోరు మెదపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డితో మా ప్రతినిధి స్వామి ఫేస్ టు ఫేస్. పెట్రోల్ డీజిల్ ధరకు నిరసనగా ఇలా ఏపీ వ్యాప్తంగా కూడా వైసీపీ ప్రభుత్వం అయితే నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. అయితే పల్నాడు జిల్లాలో నర్సరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరావు ఈరోజు నిరసన కార్యక్రమం అయితే తెలియజేస్తున్నారు. అసలు నిరసన కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, అసలు పెట్రోల్ డీజిల్ ధరలకు సంబంధించి ఎందుకు పెంచాల్సి వచ్చింది, అసలు వీళ్ళు నిరసన ఎందుకు చేస్తున్నారని మనం సార్ ఏదైతే పెరిగిన ధరలకు ఇలా ఏపీ వ్యాప్తంగా కూడా మీ పార్టీ నిరసన కార్యక్రమాన్ని పిలుపునిచ్చింది. నిరసన కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? పెంచిన పెట్రోల్ ధరలు ఏదైతే ఉన్నాయో వాటిని వెంటనే తగ్గించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన్ని నిలబడి రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు చేస్తూ ఉంది, నిరసన కార్యక్రమం చేస్తాను. ఇదే లోకేష్ పాదయాత్ర చేసేటప్పుడు తమిళనాడు బోర్డరు కర్ణాటక బోర్డర్కి వెళ్ళి ఏం చెప్పాడండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కన్నా తమిళనాడులో 8 రూపాయలు ఎక్కువ ఉంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కన్నా కర్ణాటకలో 6 రూపాయలు ఎక్కువ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు దోచుకుంటున్నాడని చెప్పాడు. ఆ రోజు ఏమిచ్చాడంటే పెట్రోల్ రేట్లు సగానికి సగం నేను తగ్గిస్తానని చెప్పి మాట ఇచ్చాడు పాదయాత్రలో. కేవలం ఇవాళ లోకేష్ ఉత్తర కుమారులాగా కేవలం ప్రగల్భాలకి మిగిల్చాడు తప్ప చేతల్లో ఎక్కడా కూడా పనిచేయటం లేదు. ఈరోజు ప్రతి ఒక్క విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఆ రోజు ఏమన్నది శ్రీలంకలాగా మారుస్తున్నారు అన్నది. ఈరోజు ఎవరు మారుస్తున్నారు శ్రీలంకలాగా? 2,65,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు 2 సంవత్సరాలు తిరక్కముందే. ఏమి చేస్తున్నారు వీళ్ళు? ఈ డబ్బులతో దోచుకుంటున్నారు తప్ప ఎక్కడా కూడా అభివృద్ధి కార్యక్రమాలు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఈరోజు డేటా సెంటర్ ఏదైతే ఉందో అదాని డేటా సెంటర్ పేరు మార్చి రిలయన్స్ డేటా సెంటర్ అని పెట్టి ప్రారంభోత్సవం చేసుకున్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలు మూలబడేసే కార్యక్రమం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సచివాలయాలు మూలబడేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా వీళ్ళు చేస్తుంది అవినీతి, వాళ్ళ పార్టీ వాళ్ళకి దోచిపెట్టే కార్యక్రమం తప్ప ఎక్కడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు తన 2019 నుంచి 24 హాయంలో ₹1 రోడ్డు సెస్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ మీద. రోడ్లు రిపేర్ల కోసం రోడ్డు సెస్ ₹1 కలెక్ట్ చేశారు. ఇదే చంద్రబాబు నాయుడు 2014-19లో ఏ దేశంలో ఎక్కడా లేకుండా 4% వ్యాట్ ట్యాక్స్, ₹4 వ్యాట్ ట్యాక్స్ డైరెక్ట్ పెట్రోల్ డీజిల్ మీద ₹4 వ్యాట్ ట్యాక్స్ ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలెక్ట్ చేశారు. ఈరోజు మళ్ళీ ₹3 పెంచారు. నువ్వు చెప్పావు కదా తగ్గిస్తానని చెప్పి లోకేష్, నువ్వు తగ్గించే మాట పెంచకుండా చూడు చాలు. పెంచిన ₹3 తగ్గించాలని చెప్పి మేము అడుగుతున్నాం. నువ్వు ఆ రోజు మాట ఇచ్చావు తమిళనాడు కర్ణాటక బోర్డర్లో, ఆ మాటకి కట్టుబడి ఉండి తగ్గించాల్సిన అవసరం లేదు. ఈరోజు పెంచినవి వెనక్కి తీసుకోమని కోరుతున్నాం మేము. ఈరోజు ఉత్పత్తి తక్కువగా ఉండటం వల్ల రేట్లు పెంచామని చెప్పి ప్రధాని నరేంద్ర మోడీ కూడా చెప్పారు. ఆ రోజు ఎక్కువగా ఉంది, మీరు రేట్లు పెంచారని చెప్పి ఆ రోజు లోకేష్ విమర్శించారు. ఈరోజు ఉత్పత్తి చాలా తక్కువగా ఉంది కదా, అందుకని రేట్లు పెంచామని కంపెనీ వాళ్ళు కూడా చెబుతున్నారు. నేను ఒకటే అడుగుతున్నాను తెలుగుదేశం పార్టీ వాళ్ళని, చంద్రబాబు నాయుడిని. జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 మధ్యలో పెట్రోల్ డీజిల్ రేట్లు ₹31 పెరిగింది. ఎవరి వలన? కేంద్ర ప్రభుత్వం వలన. కేంద్ర ప్రభుత్వం పెంచిందా, జగన్మోహన్ రెడ్డి గారు పెంచారా? కేంద్ర ప్రభుత్వం పెంచితే జగన్మోహన్ రెడ్డి గారు దోచుకున్నాడని మీరు ప్రచారం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు వేసింది ₹1 రోడ్డు సెస్. మీరు వ్యాట్ రూపంలో చంద్రబాబు నాయుడు గతంలో కలెక్ట్ చేసింది ₹4. ఎవరు పెంచారు? ఇవాళ ఎవరు పెంచారు? కేంద్ర ప్రభుత్వం పెంచి. మేమనేది మీరు కేంద్ర ప్రభుత్వంతో పొత్తులో ఉన్నారు కదా, మేమేం పొత్తులో లేము. ఆ రోజు మేము పొత్తులో లేము. కేంద్ర ప్రభుత్వం పెంచిన ఇక్కడ పెంచాల్సి వచ్చింది. మీరు ఈరోజు పొత్తులో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మంత్రి పదవులు పంచుకున్నారు కదా 2. పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించలేరా? ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం వలన నిత్యావసర సరుకులు మొత్తం పెరుగుతాయి. కూరగాయల దగ్గర నుంచి నిత్యావసర సరుకులు మొత్తం పెరిగి ప్రజల మీద భారం వేసే కార్యక్రమం. ₹1 మీరు ఏమైనా పథకాల ద్వారా డబ్బులు ఇస్తున్నారా? డబ్బులు ఇవ్వట్లేదు. ప్రజలు ఇవాళ పండించిన మొక్కజొన్న పంట ధాన్యానికి కూడా గిట్టుబాటు ధర లేదు. ఇవాళ రోడ్లు ఎక్కే పరిస్థితి రైతులు, రైతు కూలీలు. ఏ ₹1 కూడా మీరు వేయటం లేదు. ఎలా ఈరోజు ప్రజలు మోస్తారు ఈ భారం అని చెప్పి ఈరోజు అడుగుతుంది. దీనివలన రాష్ట్ర వ్యాప్తంగా ఖజానాకి 3,200 కోట్లు ఈరోజు ఖజానా మీద భారం పడుతూ ఉంది, రాష్ట్ర ప్రజల మీద భారం పడుతూ ఉంది. కాబట్టి దీన్ని తక్షణమే
తగ్గించుకోవాలి. డ్రామాలు వద్దు లోకేష్, ఎక్కడా కూడా డ్రామాలు చేయగాకు, దయచేసి పెంచిన రేట్లు తగ్గించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే కొడుమి ప్రభుత్వం సంబంధించి కూడా పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచిందో ఇది కానీ త్వరగా తగ్గించకపోతే ఈ ఉద్యమం కూడా మరింత ఆందోళనకరంగా కూడా తయారవుతుందని చెప్పేసి వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చెబుతున్నారు. కెమెరామెన్ నారాజ్తో స్వామి, మెగానైన్, పల్నాడు జిల్లా.